జై శ్రీమన్నారాయణ. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరము ద్వాదశ రాశుల వారికి గోచార గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకుని ఫలితాలు వెల్లడించడం జరుగుతుంది. ఈ ఫలితాలు అనేవి పేర్లతో చూసుకోవడం సరైన పద్ధతి కాదు. కేవలం జన్మనామం ప్రకారంగా, అంటే పుట్టిన తేదీ ప్రకారంగా మనం ఏ నక్షత్రం వస్తుందో, ఏ రాశి వస్తుందో ఆ రాశి ప్రకారంగా ఫలితాలు చూసుకోవడం సరైన పద్ధతి. అది గమనించగలరు ప్రేక్షకులు. ఎవరైనా మీ వ్యక్తిగత జాతకాన్ని దృష్టిలో పెట్టుకునే ఫలితాలను చూసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2021 సంవత్సరం మేషరాశి వారికి ఈ వార్షిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ విజయం సాధిస్తారు. అవివాహితులకు వివాహయోగ్యంగా ఉంటుంది ఈ సంవత్సరం. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు ఉంటాయి. మంచి ఆర్థిక పరంగా వ్యవహారం సాగుతుంది. దాంపత్య జీవితంలో కొంత అరమరికలు ఉన్నప్పటికీ అవి ఈ సంవత్సరం సర్దుకుని అనుకూలంగా మీరు దాంపత్య జీవితంలో అన్యోన్యంగా ఉండగలుగుతారు. విహారయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు ఒకసారి గమనించుకొని వ్యవహారం చేయాల్సి ఉంటుంది. మీ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పరిపూర్ణ ఆరోగ్యంగానే ఉంది, కానీ కొంత ఈ ప్రస్తుతం కరోనా సమయం కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం వ్యక్తిగత శ్రద్ధ పాటిస్తే మరీ మంచిగా ఉంటుంది. ఈ సంవత్సరము సాధ్యమైనంత వరకు మీకు అన్ని అనుకూల శుభ ఫలితాలు ఇస్తున్నాయి. సంతాన లోపం ఉన్నవారికి ఈసారి సాఫల్యతలు కనిపిస్తున్నాయి. మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటుంది ఈ సంవత్సరం. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ మీకు ఈ సంవత్సరం సహాయ సహకారంగా నిలబడతారు, మీకు ప్రోత్సహిస్తారు. విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ సంబంధమైన వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు విదేశీ విద్యలకు సంబంధించిన విషయంలో ఈ సంవత్సరం గట్టి మంచి పోటీతత్వంగా మీకు సపోర్ట్ ఇస్తుంది. అన్ని రకాలుగా ఈ సంవత్సరం మీకు యోగవంతంగా, ఆరోగ్యదాయకంగా, సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో ఉండేలా ఈ సంవత్సరం మిమ్మల్ని రుజువు చేస్తుంది. కుటుంబంలో అంటే కొత్తగా మీరు ఈ వివాహం చేసుకున్న వాళ్ళు మాత్రం దాంపత్య జీవితంలో కొంత మీరు అరమరిక లేకుండా మీరు వ్యవహరించుకోవడం చాలా చెప్పుకోదగ్గ సూచన. ఈ సంవత్సరం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు ఇస్తున్నప్పటికీ గోచార గ్రహస్థితి అప్పుడప్పుడు కొంత మీకు అనానుకూల ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఫలితాలు మీరు ఫేస్ చేయకుండా ఉండాలంటే మీరు ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి మీరు రోజు ఎర్రని పూలతో పూజ చేయండి. గోమాతకు ఏదైనా గ్రాసం దానంగా ఇవ్వండి. మంచి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. శుభంగా ఉంటారు. జై శ్రీమన్నారాయణ. 2021 సంవత్సరం వృషభ రాశి వారికి ఈ వార్షిక ఫలితాలు ఏ విధంగా చూద్దాం. ఈ సంవత్సరము మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లతో కూడిన బదిలీలు జరుగుతాయి. ఆరోగ్యపరంగా అనుకూలతలు సూచిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ బయట చిరుతిండ్లకు సంబంధించిన విషయాలే కానీ ఎక్కువ వేపిళ్ళకు సంబంధించిన తిండ్లు తినకుండా ఉంటే మాత్రం మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. ఒకవేళ అలాంటి అలవాట్లు ఉండి ఏదైనా బాహ్యం సంబంధించిన ఫుడ్ ఏమైనా తింటే మాత్రం ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. అది గమనించాలి. ఇక ఉద్యోగ జీవితంలో మీకు పోటీతత్వం లేకుండా వ్యవహారం సాగుతుంది, కానీ చాప కింది నీరులాగా మీకంటూ కొంత శత్రువులు కూడగట్టుకొని ఉంటారు. అది కొంచెం జాగ్రత్తగా గమనించవలసింది. భాగస్వామ్య వ్యాపారాలు అంతగా అనుకూలించవు. జీవిత భాగస్వామి సహకారం పరిపూర్ణంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న కలతలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మీకు యోగవంతంగా ఉంటుంది. ఈ వృషభ రాశికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తుంటారో వారికి వ్యక్తిగతంగా స్వతహాగా చూసుకునే వారికి మాత్రం చాలా బాగుంటుంది. భాగస్వామ్యానికి సంబంధించిన వ్యాపారాలు మాత్రం అంతగా అనుకూలించవు. అది గమనించి మీరు వివరిస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. జమానత్తు సంతకాలు, పూచికత్తులు లాంటివి మరి లేకుండా చూసుకోవడం చెప్పుకోదగ్గ సూచన ఈ సంవత్సరంగా సూచిస్తుంది. కొంచెం ఈ వైరస్లకు సంబంధించిన విషయాల్లో హెల్త్కి సంబంధించిన జాగ్రత్తలు పాటించాలి. రోజు ధ్యానము,
వాకింగ్ లాంటిది, మెడిటేషన్ లాంటిది చేసుకుంటే మీకు చాలా మంచి ఆరోగ్యపరంగా ఉంటుంది. ఎవరైనా ఈ రాశికి సంబంధించిన వారిలో ఎవరైనా 60 సంవత్సరాలకు పైబడి ఉన్నవారికి మాత్రం కొంత ఆరోగ్య విషయంలో కొంచెం తీవ్రమైనటువంటి మళ్ళీ పాత ఏమైనా జబ్బులు ఉంటే, అనారోగ్యాలు ఉంటే అవి పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటూ వ్యవహారం చేసుకుంటే చాలా బాగుంటుంది. సాధ్యమైనంత వరకు ఈ వృషభ రాశికి సంబంధించిన వారు ఈ సంవత్సరం ఇతరుల విషయాల్లో మీరు ప్రమేయం లేకుండా మీ వ్యక్తిగత విషయంలో మీరు ప్రధానంగా మీ కెరియర్ని దృష్టిలో పెట్టుకొని మీరు వెళ్తే చాలా బాగుంటుంది. ఈ వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ సంవత్సరం కొంత గట్టి ప్రయత్నాలు చేస్తే తప్ప శుభ ఫలితాలు అంత అనుకూలించవు. విదేశీ ప్రయాణాలకు సంబంధించే కానీ, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన కానీ ఈ సంవత్సరం అనుకూలతలు ఉన్నాయి. ప్రయాణాలకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తలు పాటించాలి. సెల్ఫ్ డ్రైవింగ్లో చేసేప్పుడు కొంచెం జాగ్రత్త. ఆహార నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఆరోగ్య సూత్రాలు పాటిస్తే ఈ సంవత్సరం మీకు యోగవంతంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. 2021 సంవత్సరం మిథున రాశి వారికి ఫలితం. ఈ సంవత్సరం గోచార గ్రహస్థితి ప్రకారము మీరు అష్టమ శని ప్రభావంతో ఉన్నారు. ఆ అష్టమ శని ప్రభావం వల్ల కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి. సాధ్యమైనంత వరకు వాతావరణంలో మార్పు వల్ల కూడా ఆరోగ్యాలు కొంత అనానుకూల సూచనలు ఉన్నాయి. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఆహార వ్యవహారాలంతా జాగ్రత్తగా మీరు ఉంచుకోగలిగితే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ సంవత్సరం ఏది ఏమైనప్పటికీ గోచార గ్రహస్థితి ప్రకారం శని ప్రభావం మీ మీద కొంచెం తీవ్రతతో ఉంది. కాబట్టి ఇతర విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండడం, దాంపత్య జీవితంలో, కుటుంబ జీవితంలో మీది అంటూ పై చేయి అనేది ఈ సంవత్సరం ముందుగా కనిపించదు. అయినప్పటికీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం వల్ల మీకు అన్నిట్లో అభివృద్ధితో వారి యొక్క సహకారం ఉంటుంది. విద్యార్థులు ఈ సంవత్సరం కొంత ఎక్కువ కఠినంగా మీరు శ్రమ పడాల్సి ఉంటుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మీకు ఆర్థిక పరంగా కొంత వెనుక ఎత్తుపల్లాలు చూసినప్పటికీ ఓవరాల్గా సంవత్సరంలో మీకు అన్ని జీవిత భాగస్వామి సహకారం వల్ల మీకు పరిపూర్ణమవుతాయి. ఎవరైనా ఈ మిథున రాశి వారిలో 60 సంవత్సరాలు పైబడిన వారైతే కొంత వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబం లోపల తల్లి కానీ తండ్రికి సంబంధించిన విషయంలో కొంచెం ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన అలజడి వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేప్పుడు వ్యక్తిగత శ్రద్ధ చాలా అవసరం. సాధ్యమైనంత వరకు సెల్ఫ్ డ్రైవింగ్ లేకుండా ఉండడమే ప్రయత్నంగా చేయండి. మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. కొంత దైవానికి దగ్గరగా ఉండండి. గోచార గ్రహస్థితి ప్రకారంగా వ్యక్తిగత జాతకాన్ని అనుకూలంగా మీకు గోచార స్థితిని సెట్ చేసుకుంటే మీకు అంత శుభంగా జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. 2021 సంవత్సరం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ సంవత్సరం గ్రహ గమనాల వల్ల, గ్రహ యుక్తుల వల్ల, గ్రహ దృష్టుల వల్ల కొంత జాగ్రత్తగా ఉండమని సూచిస్తుంది. గోచార గ్రహస్థితి కొంత అననుకూలతలు సూచించడం వల్ల వ్యవహారంలో, వ్యాపారంలో, ఆరోగ్యపరమైన విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఇది. ఈ సంవత్సరం కొంత చాప కింది నీరులాగా వ్యవహారం, శత్రువులు మీ మీద ఒక పగబట్టి మిమ్మల్ని అణిచివేయాలి, మిమ్మల్ని అవహేళన చేయాలని చూస్తుంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పుకోవాల్సిన సూచన. ఈ కర్కాటక రాశికి సంబంధించిన విషయంలో 50 ఏళ్ల పైబడిన వాళ్ళు ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో ప్రత్యేకించి చాలా జాగ్రత్తతో ఉండాలి. ఇది ఎంతమాత్రం అనుకూలంగా లేదు ఆరోగ్యపరంగా. వాహనాలకు సంబంధించిన విషయంలో కూడా సెల్ఫ్ డ్రైవింగ్లు అనుకూలత కాదు. ప్రయాణాలు అంటేనే మీరు సెల్ఫ్ డ్రైవింగ్ చేయకపోయినప్పటికీ ప్రయాణాలు అంటేనే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ ఇతర బాహ్యపరమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మంచి సాత్విక ఆహారాలు తీసుకుంటూ యోగా, ధ్యానం లాంటివి చేస్తే మీకు మంచి అనుకూలతలు ఉంటాయి. రాజకీయంలో మీ యొక్క చాతుర్యాలు కూడా ఇప్పుడంతా పనిచేయవు. విద్యార్థులకు సంబంధించిన విషయంలో కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది.
వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారాల్లో అంత అనుకూలించవు. మీకు భాగస్వామితో కొన్ని తగాదాలు, కుటుంబ తగాదాలు, జీవిత భాగస్వామితో కూడా కొంచెం ఆరోగ్యపరంగానే కానీ లేదా వ్యవహారిక పరంగానే కొన్ని ఎత్తుపల్లాలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మసులుకోవడం చెప్పుకోదగ్గ సూచన. ఈ సంవత్సరం మీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీరు సాధ్యమైనంత వరకు టంగ్ స్లిప్ కాకుండా ఉండడమే చెప్పుకోదగ్గ సూచనగా భావించండి. ఈ సంవత్సరం వ్యవహారంలో కొంత అప్ డౌన్స్ ఉంటాయి. మీకు కొంత తలకు నొప్పులుగా ఉండేటువంటి వ్యవహారాలు నడుస్తుంటాయి. శత్రుశేషాలు పొంచి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండగా చెప్పుకోదగ్గ సూచనగా భావించండి. జై శ్రీమన్నారాయణ. 2021 సంవత్సరం సింహరాశి ఫలితాలు ఏ విధంగా చూద్దాం. ఈ సంవత్సరం సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. సింహరాశిలో జన్మించినటువంటి ఎవరైనా ఏ రంగం వారైనా సరే ఈ సంవత్సరం చాలా అభివృద్ధిగా ఉంటారు. అభివృద్ధి పదంలో నడుస్తారు. జనాన్ని ఆకర్షిస్తారు. మీ యుక్తితో అన్ని పనులు విజయవంతంగా నెరవేర్చుకుంటారు. వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు మీకు కలిసి రావు. ఆరోగ్యం కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. దినదిన ప్రవర్ధమానంగా ఈ సంవత్సరం మీకు శుభ ఫలితాలు ఇస్తుంటాయి. వివాహ జీవితంలో కొంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన వ్యవహారం, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి అది మినహాయించి మామూలుగా సామూహిక జాయింట్ కుటుంబంలో మాత్రం మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగతంగా జీవిత భాగస్వామితో మాత్రం కొంచెం జాగ్రత్తలు అరమరికలు ఉంటాయి. కాబట్టి అది కొంచెం చూసుకొని వ్యవహరించుకుంటే మీకు అది కూడా ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం శుభ ఫలితాలు ఇస్తాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో, లేదా సినిమా రంగానికి సంబంధించిన విషయంలో, లేదా విద్యా రంగానికి సంబంధించిన విషయంలో ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మీకు పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఏది చేసినప్పటికీ అది శుభప్రదంగా, ఆనందదాయకంగా, లాభదాయకంగా ఈ సంవత్సరం ఉంటుంది. కాబట్టి అన్ని వ్యవహారాలు మీకు అనుకూలంగా ఇస్తాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి లాభసాటిగా ఉంటాయి. సమాజంలో మంచి పేరు, గుర్తింపు ఉంటుంది. ఈ సింహరాశి వారికి సంబంధించిన వారు ఎవరైనా రాజకీయ రంగ ప్రవేశం చేయదలుచుకుంటే వారికి శుభ ఫలితాలు ఉంటాయి. విజయం సిద్ధిస్తుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలు ఉంటాయి. మీరు రోజు ఇంకా మరిన్ని శుభ ఫలితాల కొరకు రోజు ఆదిత్య హృదయం చదువుకోండి. చాలా చాలా మంచి శుభ ఫలితాలు మీకు సిద్ధిస్తాయి. జై శ్రీమన్నారాయణ. కన్యా రాశి వాళ్ళకి 2021 సంవత్సరం రాశి ఫలితాలు ఏ విధంగా చూద్దాం. ఈ సంవత్సరం కొంత మీ గోచార గ్రహస్థితి ప్రకారం కొంచెం హెచ్చుతగ్గులు, ఎత్తుపళ్ళాలు చవి చూడక తప్పదు. ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. చేసే ఉద్యోగంలో మీకు పై అధికారులే కానీ, మీకంటే కింది స్థాయి వారితో కానీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. ప్రేమలు వికటిస్తాయి. ప్రేమ వ్యవహారాలు జోలికి వెళ్లకుండా ఉంటే సర్వత్రా శుభకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగంలో కూడా బదిలీలు ఉంటాయి. కొంత ప్రయాణాల్లో కూడా అలసటలు, కుటుంబంలో చిక్కులు, చికాకులు, బంధువైరము, మిత్రవైరము, ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తలు చూసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరము సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ ఆధ్యాత్మిక చింతనతో గడిపితే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవహారం సాగుతుంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ఎవరికైనా గోచార గ్రహ ద్వాదశ భావాల స్థానాల్లో గ్రహాలు కనుక అననుకూలతలో ఉంటే మాత్రం మీకు కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయక తప్పదు. సాధ్యమైనంత వరకు దైవచింతనతో ఉండండి. రోజు రావి చెట్టుకు 11 ప్రదక్షిణ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ చదవండి, తిరగండి. దైవ సంబంధించిన మంత్రోచ్చారణ చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. మీ మనోవాంఛలు సిద్ధించాలి, ఈ సంవత్సరం బాగుండాలని మీరు మీ సంకల్ప బలాన్ని దృఢంగా చేసుకొని ఒక ప్రణాళిక ప్రకారంగా వెళ్ళండి. పెద్దల మాటలు వినండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం సర్వత్రా చెప్పుకోదగ్గ సూచనగా భావించి వ్యవహారం చేసుకుంటే విద్యా, వ్యాపార, ఆరోగ్య, కుటుంబ సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలతలు ఉంటాయి. శుభాలు సిద్ధిస్తాయి. జై శ్రీమన్నారాయణ. 2021 సంవత్సరం తులారాశి వారికి వార్షిక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. గోచార గ్రహస్థితి ప్రకారం ఈ సంవత్సరం అష్టమ శని ప్రభావంతో ఉన్నారని గమనించుకొని వ్యవహరించుకోవడం సర్వత్రా చెప్పుకోదగ్గ సూచన. ఈ సంవత్సరం మీ గోచార గ్రహస్థితి ప్రకారం మీ వ్యక్తిగత జాతక గ్రహ ద్వాదశ భావాల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో
నడుస్తున్న దశ అంతర్దశ ఫలితాల అనుగుణంగా మీ ఫలితాలు నిర్ణయింపబడతాయి. ఓవరాల్గా ఈ సంవత్సరం అయితే మీకు చాలా అనుకూలంగా ఉంది. కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో కూడా కొంత అనుకూలతలు అననుకూలత రెండు సూచిస్తున్నాయి కాబట్టి కొంచెం మానసిక ఒత్తిడి లేకుండా వ్యవహరించుకోవడం చెప్పుకోదగ్గ సూచనగా భావించండి. కోపావేశాలకు తావు లేకుండా, కుటుంబ భాగస్వామ్య జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా, వ్యాపార భాగస్వామితో విభేదాలు లేకుండా వ్యవహరించుకోవడం చెప్పుకోదగ్గ సూచన. ఈ సంవత్సరం భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలించవు. స్వతహాగా చేసుకున్నటువంటి వ్యాపారాలు మంచి అనుకూల శుభ ఫలితాలు ఇస్తాయి, లాభసాటిగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో మీకు శుభ ఫలితాలే ఇస్తాయి. విద్యార్థులు ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఎంత కష్టపడితే దాని తగ్గ ఫలితాలు ఈ సంవత్సరం అనుభవిస్తారు. ఈ సంవత్సరం మీ కుటుంబంలో పెద్దలు అంటే తల్లి తండ్రికి సంబంధించిన వారే లేదా అత్తామామకు సంబంధించిన విషయంలో ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. 50 లేదా 60 పైబడిన వయసు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వ్యక్తిగత ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ప్రత్యేకమైన జాగ్రత్తగా ఉండాలి. మీ సంతానానికి సంబంధించిన విషయంలో ఈ సంవత్సరం అనుకూల శుభ ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్ప మనస్పర్ధతలు, కుటుంబంలో చిన్న చిన్న మనోవైకల్యానికి సంబంధించిన బాధలు అట్లాంటివి ఉంటాయి. కొంచెం జాగ్రత్త. చాప కింది నీరులాగా శత్రువులు కొంచెం పొంచి ఉంటారు. కొంచెం మనం ఆవేశానికి లేకుండా వ్యవహారం సాగించుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయని గ్రహించి వ్యవహరిస్తే మీకు శుభ ఫలితాలు ఉంటాయి. సినిమా రంగం వారికి ఈ సంవత్సరం మధ్యస్థంగా ఫలితాలు ఉంటాయి. వ్యవహారాలు సొంతంగా చేసుకున్న వారికి బాగుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలకి అంత అనుకూలించవు. విద్య ఆరోగ్య సంబంధ విషయాల్లో కొంత జాగ్రత్తలు సూచనలు పాటిస్తూ దైవానికి దగ్గరగా ఉండండి. తప్పకుండా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. జై శ్రీమన్నారాయణ. 2021 సంవత్సరం వృశ్చిక రాశి వారికి వార్షిక ఫలితాలు ఏ విధంగా చూద్దాం. ఈ సంవత్సరం గోచార గ్రహస్థితి ప్రకారం మీకు నడుస్తున్న దశ అంతర్దశల ప్రకారంగా ఈ యొక్క ఫలితాలు నిర్ణయింపబడతాయి. ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు కొంత మీరు గట్టి పోటీతత్వంతో వ్యవహారాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. విద్యార్థులు అనుకూల శుభ ఫలితాలు పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం కొంత శత్రు వైరంతో కొంచెం ఇబ్బందులు, మానసిక తలోవేదన ఉంటాయి. అనుకోని చిక్కులు, కొంచెం మాటల వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం, నిర్ణయాలు తీసుకుంటడం కూడా తొందరపాటు వ్యవహారం లేకుండా సాగించుకోవడం ఇది చెప్పుకోదగ్గ సూచన. జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సాధ్యమైనంత వరకు కొంత మౌనంగా మనసు ప్రశాంతం పెట్టుకుని వ్యవహరించుకుంటే మీకు ఎలాంటి అలజడి లేకుండా అలా కాలం సాగుతుంది. ఏదైనా భేషజాలకు వెళ్ళి మీరు వాదోపవాదాలు దిగితే మాత్రం తప్పకుండా ఇబ్బందులు కొని తెచ్చుకునేవారు అవుతారు. ఈ విషయం ప్రతి వర్గం వారికి, ప్రతి వ్యవహారం వారికి మాత్రం ఇది వర్తిస్తుంది. ఇది గమనించి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు మనసును ప్రశాంతంగా ఉంచుకొని ఇతర విషయంలో జోక్యం చేసుకోకుండా తను చేస్తున్న పని మౌనంగా ఎవరికి చెప్పకుండా గోప్యంగా మరి వ్యవహరిస్తే మాత్రం మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అలా వెళ్ళిపోతారు. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కానీ, వ్యాపారాలకు సంబంధించిన విషయంలో కానీ కొంత మీకు అనుకూలతలు ఉన్నాయి. భాగస్వామ్య వ్యాపారాలే మీకు అనుకూలించవు. ఆ విషయం గమనించుకొని భాగస్వామ్య వ్యాపారాలు కానీ, భాగస్వామ్య వ్యవహారాలే కానీ ఎలాంటివే కానీ చేయడం అనుకూలం కాదు. సినిమా రంగం వారికి ఈ సంవత్సరం అనుకూలమైన శుభ ఫలితాలు సిద్ధిస్తున్నాయి. ఆరోగ్యపరంగా మీ కొంత జాగ్రత్తలు ప్రత్యేకించి తీసుకోవాలి. 50 సంవత్సరాలు పైబడిన వారు వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది లేకుండా మనం సంపాదించుకోవచ్చాము కానీ ఆరోగ్యం లేకపోతే సంపాదించుకునే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంటే వ్యవహారం కూడా బాగుంటుంది. ఇతర విషయంలో జమానత్తుకు సంబంధించిన విషయం కానీ, వ్యవహారం ఏదైనా పూచికత సంతకాలు కానీ చేయకూడదు. సాధ్యమైనంత వరకు ఎక్కువ శ్రద్ధ పెట్టి దైవచింతతో ఉండండి. సాత్వికంగా వ్యవహారం సాగించండి. తప్పకుండా శుభాలు సిద్ధిస్తాయి. జై శ్రీమన్నారాయణ. 2021 సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం వార్షిక ఫలితాలు ఏ విధంగా చూద్దాం. గోచార గ్రహస్థితి ప్రకారం ఏలినాటి శని 3వ భాగంలో ఉన్నప్పటికీ ఇది చివరి అంకం కాబట్టి శని మీకు ప్రయోజకుడుగా మీకు లాభాన్ని చేకూరుస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా మీకు లాభదాయకంగా ఉంటుంది, ఆరోగ్యప్రదంగా ఉంటుంది. అన్ని వ్యవహారాల్లో లాభాలు కనిపిస్తాయి. చేసిందల్లా మీకు అనుకూలతలు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. బంధు మిత్రవర్గం వాళ్ళు మీకు అందరూ సహాయంగా ఉంటారు. మీరు చేస్తున్న ప్రతి వ్యవహారం మీకు శుభసూచకంగా శుభ ఫలితాలను ఇస్తాయి. వ్యవహారాల్లో
మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి. ఈ సంవత్సరం ఆర్థికంగా మీరు బలోపేతంగా ఉంటారు. విద్యార్థులు మీ యొక్క పోటీ పరీక్షలే కానీ మామూలుగా చదువుతున్న చదువుల్లో కానీ మంచి విజయమైన శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశీ విద్యలు చదువుకునే విద్యార్థులకు మంచి శుభ ఫలితాలు ఈసారి మీకు కలిసి వస్తాయి. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఎవరైనా వివాహం కాని వారు ఉంటే ఈ సంవత్సరం వివాహ యోగం కూడా ఉంది. సంతానం లేవారికి సంతాన యోగం కూడా కనిపిస్తుంది. తోబుట్టువులు మీకు మద్దతుగా ఉంటారు. ఈ జీవితంలో మీకు అన్ని ఈ రకాలుగా ఈ సంవత్సరం కలిసి వచ్చిన కాలంగా కనిపిస్తుంది. ఈ ధనుసు రాశి వారు ముఖ్యంగా అన్ని వ్యవహారాలు అనుకూల శుభ ఫలితాలతో సిద్ధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కూడా మీకు శుభసూచకంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరం మీకు ప్రేమలో విజయాన్ని చవిచూస్తారు. ప్రేమ పెళ్ళిళ్ళకు కూడా ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. విహారయాత్రలు, దూర ప్రయాణాలు లాంటివి మీకు అన్ని లాభసాటిగా ఉంటాయి, అనుకూలిస్తాయి. ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో చిన్నటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ మీకు ఓవరాల్గా అంత ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఈ సంవత్సరం అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి కొంత మీరు సాధ్యమైనంత వరకు దైవ చింతనతో ఉండండి. విష్ణు సహస్రనామ పారాయణం చదవండి. గోమాతకు ఏదైనా గ్రాసం తినిపించండి. శుభం ఫలితాలు సిద్ధిస్తాయి. జై శ్రీమన్నారాయణ. 2021 సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉంటాయో చూద్దాం. ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావంతో గోచార గ్రహస్థితి ప్రకారంగా ఉన్నప్పటికీ మీకు కొంత శుభ ఫలితాలు సిద్ధిస్తున్నాయి. ఈ సంవత్సరం కొంత శని ప్రభావం ఉన్నప్పటికీ శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తున్నాయి కాబట్టి కొంచెం ఏదైనా ఆచితూచి వ్యవహారం సాగిస్తే సర్వత శుభకరంగా ఉంటుంది. ఈ మకర రాశిలో ఉన్న రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మంచి పదవి, ఉన్నత పదవి యోగం ఉంది. కుటుంబ జీవితంలో కూడా మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో మీకు లాభసాటిగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలించవు. జీవిత భాగస్వామి యొక్క సహకారము మీకు పరిపూర్ణంగా ఉండటం వల్ల మీరు విజయకేతనం ఎగరవేస్తారు. కొంత శత్రుశేషం మిమ్మల్ని ఓ కంట కనిపెట్టుకొని ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఈ సంవత్సరం మంచి కొత్త నూతన అవకాశాలు, మంచి ఉన్నతమైన అవకాశాలు పొందుతారు. వ్యాపారాల్లో లాభాలు మంచి చవి చూస్తారు. విదేశీ సంబంధమైన వ్యవహారాలు, స్వదేశీ సంబంధించిన వ్యవహారాలు మీకు రెండునూ అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లేదంటే ఉన్నతంగా మీకు గౌరవ మర్యాదలతో ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. జీవితం లోపల ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మీరు చవిచూస్తారు. ఏది ఏమైనప్పటికీ శుభ ఫలితాలు ఎక్కువ మోతాదులో ఉన్నప్పటికీ గోచార గ్రహస్థితి బాలేదు అనే ఒక విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు సాత్వికంగా ఉంటూ సామరస్యంగా ప్రతి విషయాన్ని మీరు చేసే ముందు ఒకసారి బేరీజు వేసుకొని మీరు చేస్తే సర్వత్రా మీకు శుభకరంగా విజయాన్ని సిద్ధిస్తుంది. దైవానికి అనుగ్రహంగా రోజు రావి చెట్టు ప్రదక్షిణ 11 మార్లు చేయండి. తప్పకుండా మీకు శుభఫలితాలు సిద్ధిస్తాయి. జై శ్రీమన్నారాయణ. 2021 సంవత్సరం కుంభరాశి వారికి వార్షిక ఫలితాలు ఏ విధంగా చూద్దాం. ఈ సంవత్సరం ఎక్కువ మోతాదులో కుంభరాశి వారికి అనుకూల శుభఫలితాలు సిద్ధిస్తున్నాయి. కొంత ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ శని అనేవాడు తనకు సొంతింటి వాడే కాబట్టి మీకు శుభ ఫలితాన్ని ఎక్కువగా చూపిస్తున్నాడు. ఎవరి జాతకంలోనైనా గోచార గ్రహస్థితి ప్రకారంగా నడుస్తున్నటువంటి దశ అంతర్దశని దృష్టిలో పెట్టుకొని కొంత ఫలితాలు హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ సంవత్సరం మీకు కెరీర్ పరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యవహార పరంగా అనుకూలం ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క సహకారం పరిపూర్ణంగా ఉంటుంది. కుటుంబం లోపల పిల్లల అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ జాతకం లోపల ఉన్నటువంటి విషయాల్లో ఈ సంవత్సరం ఎక్కువ వరకు మీరు కొంచెం శ్రమతో పనులు పూర్తి చేస్తారు. కొంత ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ మొత్తానికి పట్టుదలతో ఈ సంవత్సరాన్ని విజయవంతంగా కొనసాగిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు ఎంతమాత్రం కలిసి రావు. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొంచెం సమాజంలో ఉన్నత స్థాయి, గౌరవము, వీలైతే
శుభ ఫలితాలు కలిగించేటువంటి పదవులకు సంబంధించి వ్యవహారం కొనసాగుతుంది. ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉండగలుగుతారు. ఏదైనప్పటికీ కోపాన్ని అధిగమించి శాంతం వైపు వెళ్ళి ఆహార విషయాల్లో కొంచెం జాగ్రత్త పాటించాలి. ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఈ కుంభరాశి వారికి ఉంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం విదేశీ వ్యవహారాలు చాలా అనుకూలిస్తాయి. మీరు ప్రత్యేకించి 10 మందిలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోగలుగుతారు. దానికి తగ్గ శ్రమ చేస్తారు. సమాజానికి సంబంధించిన విషయంలో కొంచెం మీరు సామాజిక కార్యక్రమాలు సేవా దృక్పథంతో ఉండడం వల్ల మీకు శుభ ఫలితాలు ఎక్కువగా ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో మీకు శుభ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీరు దైవ దర్శనాన్ని కొంచెం ఆధ్యాత్మిక చింతతో ఉంటూ ఏదైనా పశుపక్షాదులకు కొంచెం దానికి సంబంధించినటువంటి ధాన్యం గింజలు కానీ గ్రాసం కానీ మీరు ఇవ్వండి. మీకు మరిన్ని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. తప్పకుండా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సంవత్సరం అంతా శుభ ఫలితంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. 2021 సంవత్సరం మీనరాశి వారికి వార్షిక ఫలితాలు. ఈ సంవత్సరం మీనరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. కెరీర్ పరంగా అభివృద్ధి పదంలో ఉంటారు. మీకు వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. చేసే వ్యాపారాలు ఉద్యోగాలు అన్నిట్లో మీకు పైచేయి ఉంటుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఈ సంవత్సరం మీ ప్రేమ వ్యవహారాలు కూడా శుభ ఫలితాలు ఇస్తాయి. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహ యోగంగా ఉంది. ఆరోగ్యపరంగా కూడా గతంలో ఉన్నటువంటి ఏమైనా అనారోగ్యం ఉంటే అది ఈ సంవత్సరం సమసిపోతాయి. మొత్తానికి ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారానికి సంబంధించిన విషయంలో ఈ సంవత్సరం లాభసాటిగా ఉంటుంది. మీ వ్యక్తిగతమైనటువంటి సొంత నిర్ణయాలతో చేసే ప్రతి పని మీకు లాభసాటిగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉండవని మీరు గ్రహించాలి. జీవిత భాగస్వామి యొక్క సహకారం పరిపూర్ణంగా ఉంటుంది. పిల్లల యొక్క అభివృద్ధి కొరకు మీరు ఆలోచనలు దానికోసమే ప్రణాళికలు వేసుకుంటారు. ఈ సంవత్సరం మీనరాశి వారికి సంబంధించిన విషయంలో సమాజంలో మీకంటూ ఒక గతంలో కొన్ని సంవత్సరాల నుంచి లేనటువంటి ఒక అసంతృప్తి ఈ సంవత్సరం అంతా మీకు ఈ సంవత్సరం అంతా శుభదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో మీరు ఏది చేసినా మీకు ముందు భవిష్యత్తు మంచి సుగంగా మంచి ఓపెన్గా కనిపిస్తుంది. సమాజం కూడా మీకు సహకరిస్తుంది. సామాజిక సంబంధాలు పెంపొందించుకుంటారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపుతో వ్యవహారం సాగిస్తారు. మీ పై ఉన్నతాధికారులతో కూడా మన్నలు పొందుతారు. అవార్డులు రివార్డు లాంటివి కూడా మీకు మంచి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కూడా మీరు ప్రత్యేకించి చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. అన్ని రకాలుగా సామాజిక సంబంధాలు పెంపొందించుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా మీకు తృప్తిగా ఆనందంగా గడుపుతారు. అన్ని రంగాల వారు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలని చవిచూస్తారు. కాబట్టి కొంత ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక సేవా దృక్పథంలో మీరు మునిగి తేలుతుంటే మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ సంవత్సరం మీకు శుభంగా ఉంది. కొంచెం దైవానికి ఈ యొక్క దాన ధర్మాలకి దగ్గరగా ఉండండి. మరిన్ని శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. జై శ్రీమన్నారాయణ.